ఓన్లీ పథకాలు, నవరత్నాల పథకాలతో పథకాలతోటే 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. అభివృద్ధి అనేది లేదు, దీర్ఘకాలిక అభివృద్ధి అనేది లేదు. ఈ పథకాల వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా? ఏం చెప్తారు సార్? అసలు మొట్టమొదటిసారిగా మనం ముందు మాట్లాడుకోవాల్సింది, ఏ ప్రభుత్వానికి ఇంతకుముందు లేకుండా ప్రభుత్వ సలహాదారుల్ని కొత్తగా పెట్టుకున్నారు ప్రభుత్వం. ఈ సలహాదారులు పార్టీని నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం మళ్ళీ ఎలా గెలిపించుకోవాలి అన్న దాని మీద తప్ప ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల అభివృద్ధి గురించి కానీ రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ఉపయోగపడేది ఏ పథకం కూడా సరిగ్గా లేదు. ఎంతసేపు కూడా నవరత్నాలు ఇస్తున్నాం, నవరత్నాలు చేస్తున్నాం అంటున్నారు తప్ప దీనివల్ల ప్రజలకి, అధిక సంఖ్యాకులైన ప్రజలకి ఏం మేలు జరుగుతుంది అనేది మనం ముందుగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం. విద్యాపరంగా లేకపోతే వైద్యపరంగా అభివృద్ధి చేసామన్నారు, అది కొంతవరకు చెప్పుకోవచ్చు. కానీ ఇదే విద్యను చేసే వాళ్ళకి తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఉద్యోగం ఎలా కల్పిస్తారు? వాళ్ళు చదువుకున్న తర్వాత నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు తప్ప వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ కుటుంబ పోషణకు కావాల్సినది ఏది కూడా చేయట్లేదు. దాని నిమిత్తం నవరత్నాల్లో మీరు ఏమన్నా పెట్టారా? ఈ నవరత్నాల్లో ఇది కూడా పెట్టుంటే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామనే పథకాన్ని పెట్టి పారిశ్రామికంగా మనం అభివృద్ధి చేయాలి తప్ప ఈ పథకాల వల్ల ఉపయోగం లేదని. పథకం అయితే పెట్టారు సార్, సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పేసి, డిఎస్సి తీస్తామని చెప్పి 23,000 పోస్టులు అప్పటికే ఖాళీ ఉన్నాయి. మేము రాగానే 23,000 పోస్టులు తీస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారు. అది ఈ 4.5 సంవత్సరాల్లో అది హామీ నెరవేర్చలేకపోయారు కదా. దీనిపైన ఏమంటారు సార్? జాబ్ క్యాలెండర్ తీస్తా ఉన్నారు కదా. జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు. 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నా సరే కేవలం 6,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. అందులోనూ ఇప్పుడు మన ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే 349 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఇది ఎంతమంది నిరుద్యోగులకి అంటే పేరుకే మీరు ప్రకటనలు ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అంటున్నారు, కానీ మీరు ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంతవరకు దాన్ని సాధిస్తున్నారనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీ ప్రభుత్వ సలహాదారులనే అడిగితే దాని మీద మీకే చక్కని క్లారిటీ వస్తుంది. ఆ విధంగా మీరు ముందుకు పోతారని మేము ఆశిస్తున్నాం. అంటే రాజధాని విషయానికి వస్తే గతంలో అమరావతి రాజధాని అన్నారు, ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానిలో ఏ ఒక్క రాజధానికి కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. కనీసం ఉండడానికి ఇల్లు కట్టుకొని లేని పరిస్థితి. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని అనుకోవచ్చు సార్? అదే ఇప్పుడు ఈ మన 3 రాజధానుల విషయానికి వస్తే అసలు ఇప్పుడు రాజధాని అనేదే లేకుండా చేశారు. 3 రాజధానులు చేస్తే మంచిదే, లేకపోతే అమరావతి ఉంచినా మంచిదే, ఎక్కడున్నా మనకు మంచిదే. కానీ ఏది లేకుండా చేసేలా రోడ్ల మీద పడేయడం అనేది కరెక్ట్ కాదు. విశాఖలో అభివృద్ధి అన్నారు, 2-3 బిల్డింగ్లు కట్టారు, కానీ దాన్ని కూడా మీరు వినియోగంలోకి తీసుకురాలేదు. అమరావతిలోనూ వినియోగంలోకి తీసుకురాలేదు. దీనిపై మీ ప్రభుత్వ సలహాదారులు ఏం సమాధానం చెప్తారు? దాని గురించి మాత్రం మీరు మాట్లాడట్లేదు. ఇదిగో వస్తున్నాం, మొన్న దసరాకు ఓపెనింగ్ అన్నారు, తర్వాత జనవరిలో ఓపెనింగ్ అన్నారు. ఎక్కడ కూడా ఏది చేయకుండా రాజధాని అనేదే లేకుండా పిల్లల ప్రశ్న పత్రాల్లో కూడా దానికి జవాబు లేని స్థితిలోకి మనం ఉన్నాం. దానిపై కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకుని అప్పుడు మీరు ఎలక్షన్కి వస్తే అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారో ఏం చేస్తారని తెలుస్తుంది. నేను ఇచ్చిన హామీలు ఏదైతే ఉంటుందో మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళి నేను ఓటు అడుగుతానని చెప్పి హామీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎలా ఓటు అడగడానికి ముందుకు వస్తున్నాడు అంటారు. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మద్య నిషేధం అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఎంతో 200-300 దినసరి కూలీ సంపాదిస్తున్న డబ్బులు కూడా ఈ మద్యం దుకాణాలకే చెల్లిస్తున్న ఈ కాలంలో వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, ఆర్థికంగాను వాళ్ళు చెడిపోతున్నారు. అటువంటిది మీరేమన్నారు, మేము సంపూర్ణ మద్య నిషేధం పెడతామని చెప్పి ఈరోజు షాపులు పెంచుతున్నారు. ఇంకా పెంచుతూ మీ ఆర్థిక వనరులను పెంచుకుంటున్నారు తప్ప సామాన్య ప్రజలకు మీరిచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నారు. దయచేసి దీన్ని కూడా మీరు అమల్లోకి తీసుకొస్తారని కోరుకుంటున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పథకాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా, పథకాలు ప్లస్ అభివృద్ధి ఇచ్చే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? ఏం చెప్తారు సార్? ఏది ఉంటే బాగుంటుంది అంట? పథకాలు అనేవి దీర్ఘకాలికంగా పనిచేయవు సార్. ఇప్పుడు ప్రజెంట్ మనకు పనిచేస్తారు తప్ప దీర్ఘకాలికంగా ఫ్యూచర్లో మన భవిష్యత్తును ఆధారపడేవి పథకాలు ఎప్పటికీ కూడా లేవు మన దగ్గర. ఈ నెలకి 2,000-3,000 భృతి ఇచ్చేస్తున్నావా, వాళ్ళు బతికేస్తున్నారా అన్నది ఆలోచిస్తున్నారు. కానీ లాంగ్ టర్మ్లో ఇంకా జీవితాంతం అలా లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉంటారు ఆ పథకాలు. అలా కాకుండా వాళ్ళు సంపాదించుకునే రీతిగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. కానీ
దానికి తగ్గట్టుగా చిన్న తరహా పరిశ్రమలను మీరు అభివృద్ధి చేయాలి. ఉన్న పరిశ్రమలని తీసేస్తున్నారు, అది మెయిన్. అసలు ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేస్తూ ఇంకా మీరు మాకేం భద్రత కల్పిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. అంటే ఏదైతే వీళ్ళు కంపెనీస్ తీసుకురావాలి ప్రజలకు, ఇక్కడ ఏదైతే యువతకు ఉన్నారో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వమైనా చూస్తుంది. మన ప్రభుత్వం దురదృష్టం ఏంటంటే ఉన్న కంపెనీలనే ఎల్లగొట్టే పరిస్థితి ఏర్పడింది కదా, మళ్ళీ ఎలాగ వీళ్ళని గెలిపిస్తారు అనుకుంటా. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించి లేక మూసివేస్తూ ఇంకా మీరు ప్రజల్లోకి కొత్త ఉద్యోగ కల్పనలు ఎలా సాగిస్తారు, ఎలా చేస్తారు? ఉన్న వాటినే మీరు రన్ చేయలేని పరిస్థితుల్లో కొత్త వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వచ్చిన వాళ్ళు కూడా పారిపోతున్నారు మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి. ఇలా పారిపోయే భయంకరమైన భయానకమైన పరిస్థితులను మీరు కల్పిస్తుంటే ప్రజలపై మీ మీద ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది? ఈ విషయం మీద కూడా మీరు ఆలోచన చేసి ప్రజల్ని అభ్యున్నత స్థాయిలో అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటున్నాము.